ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, నాకెందుకో భయంగా ఉందండి. గౌరీ గారు, మనం ఏమైనా దయ్యాల కోటకొచ్చామా? రిసార్ట్కి వచ్చామండి. దేనికి భయం? ఏమోనండి, నాకైతే చాలా భయంగా ఉంది. అమ్మ దేవుడా, మళ్ళీ మొదలు పెట్టారా? పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. వద్దు, లోపలికి వెళ్దాం. అది మీతో రివర్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది. పదండి. అమ్మా, వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీ డీటెయిల్స్ చెప్పండి. గౌరీ, శంకర్. మీ ఆధార్ కార్డ్స్ చూపించండి సార్. మీకోసం జిరాక్స్ పట్టుకొచ్చాం, తీసుకోండి. ఓకే సార్. దొరికిపోతామేమో. పిచ్చి గౌరీ గారు, పెళ్ళయ్యాక ఇంటి పేరు మారదా ఏంటి? ప్రతిసారి బాధపడితే బాగోదు. కంట్రోల్. అవన్నీ ఫేకే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ రూమ్ కీస్. రూమ్ నెంబర్ 143. మరి నా రూము? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సపరేట్ రూమ్ అడుగుతున్నారేంటి? అంటే మీరు భార్య భర్తలు కాదా? అయ్యో, భలే ఉన్నావయ్యా నువ్వు. కామెడీకి సీరియస్ కి తేడా తెలీదా నీకు? మా ఆవిడకి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ప్రతిదానికి జోకేస్తుంటుంది. సిల్లి. జస్ట్ జోక్ చేశాను. నమ్మచ్చా? నీ మీదొట్టు. చూడు, మా ఇద్దరు పేరు ఎలా ఉంది? ఏమండి మీరు చెప్పండి. ఎస్ సార్, యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి ఈయనకి. చూడు, చూసావు గౌరీ, అక్కడ వినాయకుడు ఎంత బాగున్నాడో. దా. స్వామి, అబ్బబ్బబ్బబ్బా, రూమ్ ఏంటండి ఇంత పెద్దగా ఉంది? సూపర్ గా ఉంది కదా. మీరేంటండి అలా చూస్తున్నారు? కుడికాలు లోపలికి పెట్టి రండి. అది కాదండి, మనం ఇద్దరం ఇలా ఒకే గదిలో ఉంటే. అబ్బా, నేను డోర్ లోకి దూరి ఆత్మహత్య చేసుకుంటానండి. మీకేమైనా అర్థమవుతుందా? ఎవరైనా చూశారంటే మనల్ని కాంటెస్ట్ నుంచి బయటికి గెంటేస్తారు. మీరు రండి. రండి రండి రండి. చూడండి, రూమ్ ఎంత పెద్దగా అందంగా ఉందో. హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఆ ఫేస్ ఏంటండి అలాగ పెట్టుకున్నారు? నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఉండండి, తలుపేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇలా ఇవ్వు, దీనికోసం వస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. అయ్యో, ఏమైందండి? నేనెప్పుడో చెల్లెలని మోసం చేసి ఇలా బయటకు వచ్చి, అది కూడా ఒక అబ్బాయితో ఒకే గదిలో ఉండడం చేయలేదండి. నాకు ఇది రెగ్యులర్ జాబ్లండి. అవునా అండి? ఊరుకోండి. మీరు చెప్పేది ఎవరైనా వింటే మనకి ప్రైజ్ మనీ కాదు, పోలీస్ స్టేషన్ లో పడేసి చితక్ కొడతారు. ఆపండి బాబు మీ గోలా. అయ్యో, గౌరీ గారు చూడండి, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు కదా. మనిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది కదా. మన స్వార్థం కోసం ఈ పని చేయడం లేదు కదా, ఒక బాధ్యత కోసం చేస్తున్నాం. సో ఇది తప్పు కాదు, సరేనా? సారీ అండి, ఏదో మీకు ధైర్యం చెప్పాలన్న ఆతృతలో అలా. సరే అండి, మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. దేనికండి? మీరు అన్నిటికీ అలా అపార్థం చేసుకోకండి. నాకు స్నానం చేయకపోతే నిద్ర రాదు. ప్లీజ్. అమ్మో, ఏమిటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఒక్కోసారి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, వెంటనే భయపెడతాడు. కష్టం వస్తే అడగకపోయినా హెల్ప్ చేస్తాడు, మళ్ళీ తనే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఏదేమైనా అతని పక్కనుంటే ఏదో ధైర్యం. అందుకే కదా
ఇంత డేర్ చేసి ఇక్కడి వరకు అతనితో వచ్చాను. మ్మ్. అసలు ఈ ఫోటో ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది? ఎంత రియలిస్టిక్గా ఉందో. చూస్తుంటే నిజంగానే మా ఇద్దరికి పెళ్లి జరిగినట్టు, మేమేదో గతం మర్చిపోయినట్టు అనిపిస్తోంది. అంత డీప్ గా చూడడానికి ఏముందబ్బా ఆ ఫోటోలో? ఏంటండి అంత దగ్గరగా వచ్చారు? భయపడి చచ్చాను. మీరంత డీప్ గా చూస్తున్నారు ఏంటా అని నేను చూద్దామని తలపెట్టాను. మీరిచ్చిన రియాక్షన్ కి నేను భయపడ్డాను. సర్లేండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. హా, నేను అవను. నాకు స్నానం చేస్తే నిద్ర రాదు. భలేవారండి, ఈ రిసార్ట్లు సోపు టవలు అన్ని ఫ్రీగా ఇచ్చారు. అయినా కూడా నేను చెయ్యా. సరే, మీ ఇష్టం. చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. ఆ, అబ్బా, అయ్ అయ్ అయ్, బెడ్కి ఎంత మంచి స్ప్రింగ్లు ఉన్నాయండి. భలే ఉందండి. ఆ, అబ్బా, భలే ఉందండి బెడ్ మాత్రం. అబ్బా, ఆహాహాహాహాహా. ఏంటండి పిల్లో తీస్తున్నారు? కొంపదీసి నా మొహం మీద ఒత్తి ఊపిరాడకుండా చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో చిచి, కాదండి. ఓ, కింద పడుకుంటున్నారా? ఎందుకండి, బెడ్ ఇంత విశాలంగా ఉంది, హ్యాపీగా పడుకోండి. అలాగేనండి, నేను బెడ్ మీద పడుకుంటాను, మీరు కింద పడుకోండి. నేను కింద పడుకోవాలా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇంత లగ్జరీ రిసార్ట్కి వచ్చి స్ప్రింగ్ బెడ్ను వదిలేసి ఎవడైనా కింద పడుకుంటాడా? ఆ? అచ్చా, రిసార్ట్ లగ్జరీగా ఉండడం కాదు, తలరాతలు కూడా లగ్జరీ ఉండాలి. గౌరీ గారు, కంఫర్ట్ గా ఉందా? ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, వెల్కమ్ వెల్కమ్. ఎదవ మగజాతి, అన్నిట్లకి వీళ్లే త్యాగాలు చేయాలి. ఈ ఆడాళ్ళున్నారే, ఒక్కేడుపుతో మొత్తం సాధించుకుంటారు. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి, మీకు మాత్రమే, నాకు కాదు. ఫస్ట్ నైట్ కదా, నాకు నిద్ర వచ్చి చావదు. ఏంటి ఫస్ట్ నైటా? బా, రిసార్ట్ లో ఫస్ట్ డే నైట్ ఫస్ట్ నైట్ కదా. కొత్త చోటులో నిద్ర రాదని నా ఫీలింగ్ అండి. అమ్మో, మీది బుర్ర కాదు, డబుల్ మీనింగ్ డబ్బా. పడగడే పడగా. దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.